దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఐ గిఫ్టెడ్ టు అవర్ ఆల్ 125 crore పీపుల్, అంటే మన 140 కోట్ల మందికి ఫ్రీగా ఇచ్చాం. మీ క్లోజ్ థిక్ అండ్ థిన్ ఎనీబడి, ఫ్రెండ్ ఆర్ రిలేటివ్, ఎనీబడి, ఎమర్జెన్సీ ఎవరికి వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ ఇఫ్ ఎవ్రీబడి రిజిస్టర్డ్ యాజ్ ఎ డోనర్, అంటే ఎలిజిబుల్ డోనర్స్ మనకి 140 కోట్లు, 70 కోట్ల మంది ఉన్నారు. 70 కోట్ల మంది కనుక రిజిస్టర్ చేసుకుంటే ఎక్కడ ఏ కార్నర్లో ఎనీ లుక్ ఆఫ్ ది కార్నర్, నార్త్ ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, వాట్ ఎవర్, ఫస్ట్ దిక్కుల ఇండియాలో ఎక్కడున్నా, ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చినా, సో టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అప్పుడు ఇమీడియట్లీ యాప్లోకి వెళ్ళి వాడు యాక్సెస్ చేసి దగ్గరికి వెళ్ళి బ్లడ్ డొనేషన్ సర్వీస్ని అవైల్ చేసుకోవచ్చు, ఆ ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. సో సేవింగ్ లైఫ్ ఈజ్ నోబుల్. అండ్ आपका रक्तदान दूसरों का जान, మీ రక్తదానం మరొకరి ప్రాణదానం. సో కాబట్టి మీ వాళ్ళందరికీ చెప్పండి, బ్యాక్ ఇన్ ఇండియా బికమ్ ఏ డోనర్ ఆన్ దిస్ యాప్. సో లెట్స్ యునైట్ టు సేవ్ లైఫ్, బి ఏ డోనర్ అండ్ గివ్ బ్యాక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కీప్ ఆఫ్ స్ప్రెడింగ్ the concept to all our people, and thank you everyone to come here for this occasion. Thank you. Good evening. Thank you. Jai Jagadish Babu, young. హలో హలో, వెనకాల భోజనం చేసిన అందరూ కూర్చుంటే. So next 2024-26 ఇయర్కి టీఫాస్ నుంచి కొత్త బీఓడి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళని పరిచయం చేయవలసిందిగా ఎన్ఈసి చైర్ శ్రీ మునిరత్నం గారిని, మా అడ్వైజరీ బోర్డు రాధా కాశీనాథన్ గారిని, శ్రీ రాజారావు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. Businessman and a long. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కాశీనాథన్ రాజు, అడ్వైజరీ బోర్డ్ చైర్, అండ్ ఐఎమ్ వాలంటీర్ ఆఫ్ టీఫాస్, a proud volunteer. Today it's my privilege to introduce you to the behind screens people for సభ్యురాలిగా నా స్వప్రయోజనాల కోసం సంస్థ నా తోటి సభ్యులతో కలిసికట్టుగా పనిచేసి ఈ తెలుగు కళా సమితి పేరు ప్రతిష్టను నిలబెడుతూ పాటుపడతానని ప్రమాణం చేస్తూ నా బాధ్యతని స్వీకరిస్తున్నాను. ఇప్పుడున్న బీఓడి తరఫున, సభ్యులైన మీ అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ప్రమాణ స్వీకరణలో ప్రమాణం చదువుతాను. వాళ్ళందరూ మేము లక్ష్మీ రాచుకొళ్ళ, నాగేశ్వర్ చెరుకువల్లి, శ్రీ అట్లూరి గారు, సురేష్ బొండుగల గారు, సురేష్ గారు మీరే దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. రండి శ్రీ గారు, రండి సురేష్ గారు, రండి. రాజా కసుమతి గారు రాలేదా?
థ్యాంక్ యూ అండి. మీ అందరి సపోర్ట్ లేకపోతే మేము ఈ కార్యక్రమం చేయలేము. మీరు ఈ సంవత్సరం మేము చేసిన చాలా కార్యక్రమాల్లోని చాలా స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసాం. ఓవరాల్ అబౌట్ 10 స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం విమెన్స్ క్రికెట్ అండ్ విమెన్స్ త్రోబాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేశాము. వీ హ్యాడ్ చాలా రెస్పాన్స్ వచ్చిందండి. దీనికి సంబంధించిన కోఆర్డినేట్ చేసినటువంటి లక్ష్మీ పసుమర్తి, సత్య ఆలపాటి, రవీందర్ పేరాల, మన రామకృష్ణ సీతాల్ గారు అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే మాకు చాలా ఆనందంగా అనుకున్నాము. దానికి సంబంధించి మేము చేసింది ఏంటంటే టీపాస్లోని సైన్స్ ఫెయిర్ అండ్ రోబోటిక్స్ 2 మెయిన్ కాంపిటీషన్స్ అవి హోల్ న్యూ ప్రెసిడెంట్స్ చాలా మంది ఆర్గనైజేషన్స్ ట్రై టు ఎమ్యులేట్ దట్ నౌ. దీనికి మాకు ఎంతో సహకరించినటువంటి తిరువున గారు, ఉమా తూర్వేళ్ళ గారు, మన సభ్యులందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. వాళ్ళందరినీ ఒకసారి ఇన్వైట్ చేస్తాం. ఓకే, చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాను. సో మొట్టమొదట నేను ఏమిటి రేపు దీనికి మాకు ఎంతో సహకరించినటువంటి మా మధురాజ్మల్ గారు మెయిన్ స్పిరిట్ బిహైండ్ ఇట్ ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ హావ్ డన్. సో ఫర్ ద స్పోర్ట్స్, ఫర్ రోబోటిక్స్, సో రోబోటిక్స్లోని మాకు హెల్ప్ చేసిన వాళ్ళు తిరువున, ఉమా గారు, ఉపేందర్ గారు, శైలా గారు, సరిత గారు, ఇంకా యూత్లోని కూడా మనకి అజయ్, హరిప్రియ, శ్రియ, అభిరామ్ అందరూ కూడా మనకి చాలా మంది. నాకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఎవరు వస్తున్నారంటే ఏమిటంటే టీపాస్ కల్చరల్ ఆర్గనైజేషను. ఇక్కడ మన పిల్లలు కష్టపడి డ్యాన్స్, మ్యూజిక్ ఎంతో నేర్చుకుంటున్నారు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూడటానికి రండి అంటే అలాగే సినిమా యాక్టర్లు ఎవరు వస్తున్నారు. సో ఎప్పుడో ఒక 10 years బ్యాక్ నేను ఐటీ చైర్గా ఉన్నప్పుడు రసిక శ్యామల గారని ఆవిడ చెప్పారు నాకు, ఏమంటే మీరు లోకల్ టాలెంట్ని ఎందుకు ఎంటర్టైన్ చేయరండి. అది నాకు మనసులో బాగా నిండిపోయింది. సో నేను ఆ రోజు నుంచి మనం కేవలం లోకల్గా ఉన్న ఈ పిల్లల్ని బేస్ చేసి ప్రోగ్రామ్స్ చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఈ 2 సంవత్సరాలు నేను అదే విధంగా నేను చేశాను. చాలా మంది అనేవాళ్ళు ఎవరు రాకపోతే ఎవరు రారండి అని, సినిమా యాక్టర్లు రాకపోతే ఎవరు రారండి అనేవాళ్ళు. కానీ మేము 2 సంవత్సరాల్లో సినిమా యాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరిని తీసుకురాకుండానే మేము ఈవెంట్లు చేసి సక్సెస్ చేసాము. ఈరోజు ఏ సినిమా యాక్టర్లు ఉన్నారని ఇంతమంది వచ్చారని నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. తర్వాత ఇంకా ఒక కొత్తదనం తీసుకురావాలి అనుకున్నాం. సరే, ఆ కొత్తదనం ఏంటంటే కల్చరల్ ఆర్గనైజేషన్ కాదు, ఇంకా బియాండ్ ఇంకా ఏమన్నా చేయాలి అని చెప్పి దానిలో భాగంగా ఏమంటే మొట్టమొదటిసారిగా చాలా ఈవెంట్స్ చేసాం. రోబోటిక్స్ ఎక్స్పో అని చెప్పి పిల్లల్ని ఆ ఫీల్డ్లో ఎంటర్టైన్ చేసాం. తర్వాత లైవ్ రాకెట్ డిమాన్స్ట్రేషన్ చేసాము, కైట్ ఫెస్టివల్ చేసాము, తర్వాత మ్యాట్రిమోనియల్ ఫస్ట్ టైం ఇక్కడ చేసాము. ఆ తర్వాత యోగా, స్పోర్ట్స్ ఇలాంటివన్నీ స్టేజ్ మీద పిల్లల చేత చేయించాము. తర్వాత ఇంకొక చిన్న సాహసం చేసాము. ఏమంటే మేము వెనకాలండి పిల్లల్ని మేనేజ్ చేయండి, ఈవెంట్ మేనేజ్ చేయడం మీరే చేయాలని చెప్పి మొత్తం పిల్లలతో మొత్తం చేయించి ఆ రకంగా వాళ్ళలో లీడర్షిప్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఆ బిడియం అవన్నీ పోవాలని చెప్పి మీరు ఇంతకుముందు చూశారు. మన అనిల్ గారు యూత్ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరి చేత మేము ఈవెంట్స్ చాలా చేశాము. అంతేకాకుండా పబ్లిక్ స్పీకింగ్, మరి మోటివేషనల్ స్పీకింగ్ సెమినార్, ఎడ్యుకేషనల్ సెమినార్ మొట్టమొదటిసారిగా చేశాను. మోడల్ ఈవెంట్ క్లబ్ మన బాబు ఇషాన్ చేశాడు. మోడల్ ఈవెంట్ బ్రహ్మాండంగా చేశాడు. స్కూల్స్ లో జరిగే క్లబ్ని టీపాస్ వేదిక మీదకి తీసుకొచ్చాం. తర్వాత పిల్లలే కాకుండా మహిళలు కూడా మొట్టమొదటిసారి ఒక ప్రైమ్ టైంలో యూత్ సెమినార్ ఒకటి చేసాం. ఇక్కడే ఉన్నారు మహిళా ఉమెన్ సెమినార్ సునీత గ్రోసూరి గారు చేయించారు మొదటి, రెండోది స్వాతి అట్లూరి గారు చేయించారు. అద్భుతంగా మహిళలకి ప్రోగ్రామ్స్ చేశాం. తర్వాత ఒక పాత సంగీత ప్రక్రియ యక్షగానాన్ని, నాట్యము సంగీతము కలిసిన ప్రక్రియ యక్షగానాన్ని ఎవరు వస్తారన్నారు, కానీ అద్భుతంగా క్లిక్ యక్షగానం. శ్రీదేవి ముంగర్ గారు వారి అమ్మాయి చాలా అద్భుతంగా చేశారు. ఇలాగా మొట్టమొదటి ఇన్ని సంవత్సరాలు మేము స్పోర్ట్స్ నిర్వహిస్తుంటే క్రికెట్ ఆడటానికి 18 టీమ్స్ వచ్చినాయి. ఆ 18 టీమ్స్ లో మొట్టమొదటిసారి ఒకటి
మొట్టమొదటిసారిగా ఒకళ్ళు ఉమెన్ క్రికెట్ టీం వచ్చిందండి. ఫస్ట్ టైం టీఫాస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉమెన్ క్రికెట్ టీం వచ్చింది. సో ఉమెన్ క్రికెట్ టీం వచ్చిన తర్వాత కేవలం ఉమెన్ కోసమే మొట్టమొదటిసారిగా ఉమెన్ త్రోబాల్ చేసాం. లక్ష్మి గారు ఎక్కడున్నారు? లక్ష్మి గారు ఆవిడ మాకు హెల్ప్ చేశారు స్పోర్ట్స్. ఆ తర్వాత ఇంకా 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 గొప్ప ప్రయత్నం ఒకటి చేశాం. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలతో మొట్టమొదటిసారిగా పద్యనాటకాన్ని చేయించాం. ఇక్కడ పుట్టిన పిల్లలకి తెలుగు మాట్లాడటం రాదని ఎక్కించారు, కానీ మేము వాళ్ళకి పద్యాన్ని ఎక్కించి శ్రీకృష్ణరాయవారం పద్యనాటకం చేసాం. సూపర్ హిట్ అయింది, చాలా అద్భుతంగా చేశారు. సో అదే కాకుండా తర్వాత వాలంటీర్ బేస్, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగు కళా సంస్కృతి మీద అభిమానంతో ఎక్కడెక్కడ వాలంటీర్స్ వచ్చారు, ఎంతో సహాయం చేశారు. వారందరికీ ఎక్కడున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత మొట్టమొదటిసారి ఒక పెద్ద వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి 900 మెంబర్స్ కంటే ఎక్కువ. ఇంత పెద్ద వాట్సాప్ గ్రూప్ ఎక్కడా లేదండి. 900 వాట్సాప్ గ్రూప్ లో మొత్తం టీఫాస్ మెంబర్స్, టీఫాసే కాకుండా లోకల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఈవెంట్స్ కూడా తెలుసుకునే అవకాశం చేశాం. అదే కాకుండా తెలుగు జ్యోతిని ఇంతకు ముందు PDF లో వచ్చేది, దాన్ని ఆన్లైన్లో చేసాం. మళ్ళీ ఒక కొత్త టీఫాస్ వెబ్సైట్ చేసాం. అంతేకాకుండా వీటన్నిటితో పాటు ప్లాంట్స్, సీడ్స్, చేనేత వర్గాలు తీసుకొచ్చిన వస్తువులు, వాటితో కూడా చిన్న ఎగ్జిబిషన్ లాంటివి చేసాం. ఇంకా చాలా చాలా చేసాం. రాగాల దానం చేసాం. తర్వాత మీ అందరికీ తెలిసిందే 40th యానివర్సరీ చేసాం. సో ఇంత పెద్ద ఈ అన్నింటినీ కూడా ఇదో మా టీంతో పాటు albums. Meher, before I want to introduce you. Please come on to the front of the stage, please, Meher. For the first time, Meher started his own tour with singers Karunya and Malavika. So, to begin the show, M-Live is going to introduce us with their introducing music, which will be around 3 minutes. Meher garu, if your artists are ready, I'm going to introduce them. Along with Meher on the keyboard. Yeah. Aditya garu keyboard and flute మీద వందేమాతరం తరణ్ గారు, violin మీద ప్రణీల్ గారు, guitar మీద మార్టిన్, bass మీద అనిరుద్ గారు, and drums